వెజిటేబుల్ పులావ్. సో పలావ్ చేయబోతున్నాం అనమాట. మరి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో మనకి ఉడికించుకున్న వెజిటబుల్స్, ఎస్, అలాగే మనకి న్యాచురల్గా పులావ్కి ఏమేమి కావాలో అవన్నీ మీరు మసాలా దినుసులు అన్నీ తీసుకొచ్చారు. అండ్ ఉడికించుకున్న బ్రౌన్ రైసా? అవును, బ్రౌన్ రైస్. ఓకే, దానిలో సబ్స్టిట్యూట్ మనం ఏది కావాలన్నా కూడా వాడుకోవచ్చు. యా, ఏదైనా మిల్లెట్స్ అయినా వాడచ్చు, రెడ్ రైస్ అయినా వాడచ్చు, బ్రౌన్ రైస్ అయినా వాడచ్చు. ఎస్, పులావ్ అంటేనే మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి కదా. మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. సో ముందుగా మనం కొంచెం నెయ్యి వేసేసుకుందాం. ఓకే, సో పులావ్స్ కానీ ఏదైనా ఫ్లేవర్ రైసెస్ చేసుకునేటప్పుడు మనం కొద్దిగా అలా నెయ్యి వేసుకోవచ్చు. కొంచెం ఫ్లేవర్ని ఇంకాస్త ఎన్హాన్స్ చేస్తుంది. అవును. అండ్ ఇప్పుడు మనం చేయబోయే డిష్కి ఈ కాన్స్టిపేషన్కి ఏంటిది అంటే ఎలా రిలేషన్? సో కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు మనము ఫైబర్ రిచ్ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా అది మనకు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో, ఆల్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్లో కూడా ఎక్కువగా బీన్స్ అండ్ కాలీఫ్లవర్, పీస్లో ఇది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్ టైప్ ఆఫ్ మిల్లెట్స్. లైక్ మన కాన్స్టిపేషన్ ఫ్రీక్వెన్సీని బట్టి లైక్ కొంతమందికి మంత్లీ వన్స్ లేదంటే బయట తింటే పడకపోవడం అండ్ ఫుడ్ టైమింగ్స్ చేంజ్ చేస్తే పడకపోవడం, అలాంటప్పుడు కొంచెం ఫైబర్ ఫుడ్ మనం తీసుకునేటప్పుడు అంటే చాలా సేపు తర్వాత ఫుడ్ తీసుకుంటే కనుక ఫైబర్ ఇంక్లూడ్ చేసుకోవాలి. అండ్ వీక్లీ వన్స్ ఇలా కొంచెం ఫ్రీక్వెంట్గా అవ్వడం స్టార్ట్ అయింది అంటే 2 times per day తీసుకోవాలి. అలా మన బాడీకి తగ్గట్టు మన డైట్ని చేంజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎప్పుడైనా ఎవరికైనా ఇది పర్టికులర్గా ఈ డైట్ ఇంతే అని ఎవరికి ఉండదు. సో వాళ్ళ బాడీ ఎలా చెప్తుందో అలా వింటూ వాళ్ళ డైట్ ఫాలో చేయాలి. ఏదైనా సరే మనలో మనం ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోవాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే, సో మన నెయ్యి కూడా చక్కగా వేడైపోయింది. ఎస్, సో బిర్యానీ ఆకులు ఇంకొక స్పూన్, మసాలా దినుసులు కూడా, హోల్ మసాలానా? యా, హోల్ మసాలా వేసేస్తాం. ఓకే, అండ్ ఇప్పుడు అందులో కొంచెం జీలకర్ర కూడా వేసేద్దాం. నేతిలో వేగంగానే మనకి ఆ ఫ్లేవర్స్ అనేవి కూడా ఎంత బాగా వస్తుందో. ఎస్, అవును. ఓకే, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు కూడా. అలాగే సో ఫైబర్ గురించి మనం ఇంతగా మాట్లాడుకుంటున్నాం అని చెప్పేసి చాలా మంది ఎక్కువగా కూడా తీసేసుకుంటారు. అంటే పద్దాక తీసుకునేటప్పుడు ఫైబర్ తీసుకోవడం. బట్ ఫైబర్ కూడా మనకు ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. దానికి మించి తీసుకుంటే కూడా అది డయోరియా అవుతుంది. సో ఎప్పుడైనా ఇందాక చెప్పినట్టు మన బాడీ చెప్పినట్టు వినాలి. కాబట్టి మన బాడీ ఒకవేళ కాన్స్టిపేషన్ కానీ లేదంటే డైజెషన్కి కానీ అసలు ఎంత ఫ్రీక్వెంట్గా మనం గురవుతున్నాం దాన్ని బట్టి చూసుకొని మనం డైట్ని మాడిఫై చేసుకుంటూ ఉండాలి. యా, ఇంకో విషయం ఏంటంటే సో మనలో చాలా మందికి అంటే నాకైతే పానీపూరి అంటే చాలా ఇష్టం. సో ఇట్లా కొన్ని ఇష్టాలు ఉంటాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే కంప్లీట్గా స్టాప్ చేయాలా లేకపోతే ఏం చేయాలి? సో ఫస్ట్ థింగ్, కొంతమందికి స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లో అయితే అంత ఈజీగా మానేయించలేం కాబట్టి హోమ్ సైడ్ ట్రై చేయాలి. ఎవరికైనా ముఖ్యంగా పానీపూరి అయితే బండి దగ్గర ఎక్కువగా నచ్చుతుంది. ఇంట్లో చేసినా ఎక్కడ చేసినా నార్మల్ మనం 5-star హోటల్కి వెళ్ళినా కానీ ఆ టేస్ట్ రాదని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. సో ఫస్ట్ అది హోమ్ మేడ్ ప్రిపరేషన్లో మనం మెల్లిమెల్లిగా ఆ ఫ్రీక్వెన్సీని తగ్గించుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ టైం వేసుకుందాం. నెక్స్ట్ మనం ఆల్రెడీ బాయిల్ చేసిన వెజిటేబుల్స్, సో బీన్స్, కాలీఫ్లవర్ అండ్ అలాగే క్యారెట్, అలాగే పీస్ కూడా యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం స్పైసెస్ వేసేద్దాం. ఫస్ట్ కొంచెం సాల్ట్, అలాగే కొంచెం గరం మసాలా. ఓకే, సో ఎవరికైతే అల్సర్స్ కూడా ఉంటాయో వాళ్ళు గరం మసాలాని అవాయిడ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ పసుపు. ఇప్పుడు అందులో కొంచెం వాటర్ వేసేసుకుంటాం. యా, సరిపోతాయి. ఇప్పుడు దీంట్లోనే మనం ఆల్రెడీ ఉడికించుకున్న బ్రౌన్ రైస్ కూడా వేసేద్దాం.
పెట్టి మగ్గించుకుందాం. అలాగే పల్లవి, మన పలావ్ చూద్దామా? యా, చూసేద్దాం. చక్కగా రెడీ అయిపోయింది పల్లవి. ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? ఇంకేం లేదు, మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. అలాగే పల్లవి, రెడీ అయిపోయినట్టేనా? యా, రెడీ అయిపోయింది. ఓకే, వెజిటబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. వెజిటబుల్ పులావ్కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించుకున్న కూరగాయ ముక్కలు, ఉప్పు, గరం మసాలా పొడి, ఉడికించుకున్న బ్రౌన్ రైస్. వెజిటబుల్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అందులో ఉడికించుకున్న కాయగూర ముక్కలు, ఉప్పు, గరం మసాలా పొడి, పసుపు వేసి కాస్త నీళ్లు, ఉడికించుకున్న బ్రౌన్ రైస్ వేసి కలిపి మూత పెట్టి మగ్గిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వెజిటబుల్ పులావ్ రెడీ.